మహబూబాబాద్ జిల్లాలో మాకుల జాతర సందర్భంగా వెంకటేశ్వర స్వామి పార్వేట ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి నుంచి త్రయోదశి వరకు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అక్కడి ఆచారం. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటారు రైతులు. మాకుల జాతరపై మరిన్ని విషయాలు మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. జిల్లాలో మరిపేడ మండలంలోని మాకుల తండంలో ఈరోజు గిరిజన జాతర అతి పెద్ద జాతర శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి కూడా భారీ ఎత్తున గిరిజనులతో వచ్చి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి పారువేటకు వెళ్ళి ఇక్కడ దేవుడిగా నిలిచాడని దీని నేపథ్యంలో బంగారుగా అన్ని దేవునికి కొలిసినని నెరవేర్చాలని కూడా గిరిజనుల నమ్మకం ఉంది. ఈ గిరిజనుల జాతర గురించి ఎట్లా జరుగుతుంది, గిరిజనుల జాతర ముఖ్య విశేషాలు ఏంది, మనతో మాట్లాడడానికి గిరిజన పెద్దలను అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది ఈ జాతర విశేషాలు ఏంది, ఎట్లా జరుగుతుంది ఈ జాతర? పేరు రమేష్ నాయక్ గుగ్లోత్. నేను లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే బిహెచ్ఎల్ హైదరాబాద్లో నేను మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను. గత 1వ తారీఖు నుంచి 9వ తారీఖు నుంచి అనగా 9వ తారీఖున మా జగజ్జనని మేరమయాడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఆ రోజు గౌరవ ఎక్స్ ఎమ్మెల్యే అలాగే ఎక్స్ ఎంపీ సురేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మా రామచంద్ర నాయక్ గారు, అలాగే మహబూబాద్ ఎంపీ గారు సీతారాం గారు రావడం జరిగింది. అయితే ఇక్కడ మా యొక్క భావసింగ్ బాబా మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వయాన వెంకటేశ్వర స్వామి భక్తుడు. అంటే మేము బాలాజీ అని పిలుస్తాం. అంటే హతిరామ్ మహారాజ్ గారు ఎలాగైతే మన యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడో ఆ విధంగా మా యొక్క హతిరామ్ మహారాజ్ కూడా, మా సేవలాల్ మహారాజ్ కూడా, అలాగే మా యొక్క సేవాభాయ అంటాము, అలాగే బుడియా బాపు అంటాము. ముఖ్యంగా భావసింగ్ బాబా మహారాజు మా యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడు. ఎలాగైతే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందో దాని పక్కన 2 ఫీట్ల ఎత్తుతో మన యొక్క లంబాడీల జాతి గురువు హాతిరామ్ మహారాజ్ గారి గుడి ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా ఇక్కడ భావసింగ్ బాబా మహారాజ్ అలాగే దండి మేరమయాడి క్షేత్రంలో మా భావసింగ్ బాబా మహారాజ్ గారు ఏదైతే మా యొక్క గిరిజనుల ఆరాధ్య దైవం దరిదాపు 100 సంవత్సరాల నుంచి, దాదాపు 150 సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువై ఉన్నాడు. వెంకటేశ్వర స్వామిని పూజించడం జరిగింది. అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క వంశకులు ఇక్కడ మన బలపాల లింగతండ దగ్గర ఏదైతే గోపతండ ఉందో అక్కడ హటియాతండ అని చెప్పేసి ఉంది. అక్కడ వారి యొక్క పూర్వీకులు కూడా ఉన్నారు. ఈ భావసింగ్ బాబా మహారాజ్ ప్యూర్గా స్వచ్ఛతంగా మా యొక్క గిరిజనుల యొక్క దైవం. ఇక్కడ వచ్చేది కూడా 99% గిరిజనులు మాత్రమే, ఇక్కడ లంబాడీలు మాత్రమే వస్తారు. వారు వచ్చేటప్పుడు ఇక్కడ శాకాహార భోగ్ బండార్ కార్యక్రమం చేసి దాని తర్వాత పక్కనే ఉన్న మా మేరమయాడికి కోడి పిల్లలను అలాగే యాటపిల్లలను సమర్పించి, అంటే మొక్కులు చెల్లించుకొని తిని ఎంజాయ్ చేసి ఇక్కడి నుంచి పోతారు. ఎందుకంటే పంట పొలాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆ సంవత్సరంలో ఏ పంట అయితే పండుతుందో అందరూ హ్యాపీగా సంతోషంగా ఇక్కడికి వచ్చి ఈ దేవుడిని మొక్కి మా యొక్క గిరిజనుల యొక్క అందరినీ బాగా చూసుకోవాలని చెప్పేసి సద్గురు సేవలాల్ మహారాజ్ ఎలాగైతే మా యొక్క మేరమయాడిని మొక్కాడో ఆ విధంగా భావసాంగ్ మహారాజ్ కూడా మేరమయాడి భక్తుడు. అలాగే మా హాతిరామ్ మహారాజ్, అలాగే మా యొక్క బుడియా బాపు, ఈ దేవుళ్ళు ఎవరైతే మా జాతి గురువులు ఉన్నారో వీరి వల్ల మా యొక్క సమాజం, అలాగే సభ్య సమాజం, అంటే కోర్ సమాజం అంటాం, గోర్ సమాజం అంటాం. గోర్ సమాజ్ సుభిక్షంగా ఉండాలని మొక్కుకునే వాళ్ళం, కోర్ సమాజ్ సుభిక్షంగా ఉండాలని మొక్కుకునే వాళ్ళం. ఎందుకంటే ఎవరికైనా ఆకలిగా ఉంటే అన్నం పెట్టే జాతి ఇది. ఎవరికైనా నిద్ర వస్తూ ఉంటే అంటే పడక వేసే జాతి ఇది. ఎవరైనా ధూపతో ఉన్నారంటే నీళ్లు పోసే జాతి ఇది. అది మా సేవలాల్ మహారాజ్ చెప్పిపోయిండు. అలాగే ఈ భావసింగ్ బాబా మహారాజ్ యొక్క మహిమలు చాలా గొప్పవి. ఇక్కడ సురేందర్ రెడ్డి యొక్క బాబాయ్ దామోదర్ రెడ్డి గారు ఉండే, ఆయనకు సంతానం లేకుంటే దామోదర్ రెడ్డి గారి సతీమణికి మా భావసింగ్ మహారాజ్ సంతానం కల్పించడంతో ఈ గుడిని దామోదర్ రెడ్డి గారు స్వయాన సురేందర్ రెడ్డి గారి యొక్క బాబాయ్ ఈ గుడిని నిర్మించడం జరిగింది. కానీ ఇలా చరిత్రను వక్రీకరిస్తున్నారు. మా భావసింగ్ బాబా మహారాజ్ పేరు లేకుండా వెంకటేశ్వర స్వామి అని పెట్టుకున్నారు. అలాగే మా మేరమయాడి ఏదైతే జగజ్జనని మేరమయాడి ఏదైతే ఉందో ఆ పేరును కూడా ఇలా మార్చి మారమ్మ అని చెప్పేసి ఒక మైసమ్మ పేరు పెట్టి మమ్మల్ని కించపరుస్తూ ఉన్నారు. అందుకే మేము ఇక్కడ దరిదాపు 1000 మందితో లంబాడీలతో ఇక్కడ సభ చేసినాం. గిరిజనుల ఆత్మగౌరవ సభ అని చెప్పేసి చేసినాం మేము. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఇలా మాకు చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాం. మా భావసింగ్ మహారాజును విస్మరించకండి. మా భావసింగ్ మహారాజు, మా మేరమయాడి చాలా శక్తివంతమైన దేవతలు అనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బిగ్ టీవీ వారికి అలాగే వారి యొక్క ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాతో పాటుగా సాధు సంతుల వరంగల్ ఖమ్మం జిల్లా మన మహబూబాబాద్ జిల్లా యొక్క ప్రెసిడెంటు మన రాజు సాద్ గారు ఉన్నారు. ఆయన సీరోల్ మండలం నుంచి.
మొత్తానికి ఏదైతే గిరిజనుల ఆరాధ దైవమైనటువంటి ఇటు మాకుల జాతరలో ఎంతో గిరిజనుల పవిత్రమైనది గత తరతరాలుగా ఈ జాతర మేము జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి మేరియమ్మ యాడికి సంబంధించిన జాతర కూడా గిరిజనులు భారీ ఎత్తున హాజరవుతూ ఉంటారు. ఇది మా యొక్క విశిష్టమైన నమ్మకం అని కూడా చెప్తున్నారు. అయితే దీన్ని కొంతమంది కావాలని గిరిజనులకు ఈ జాతరను దూరం చేసే ఉద్దేశంతో పేరు మార్పిడి చేస్తున్నారని కూడా గిరిజనులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏదైతే మాకుల జాతర ఇటు గిరిజనులతో కిక్కిరిసిపోతుంది, ఇటు మొక్కులు కూడా చెల్లిస్తూ తమ యొక్క నమ్మకాన్ని నెలకొంటున్నారని కూడా గిరిజనులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మరిపేడ నుండి.